హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బగారా రైస్ చేస్తున్నాను. మా పిల్లలకు చాలా ఇష్టం, అందుకే చేస్తున్నాను. ఈ రైస్తో ఏ కర్రీ అయినా బాగుంటుంది. ఏంటి, బగారా రైసే కదా, అది కూడా చేయాలా, మాకు రాదా అంటారేమో. అందరికీ వస్తుందండి. ఇది నా స్టైల్లో చేస్తున్నానండి. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, లవంగా, ఏలాకు, సాజీరా సిద్ధం చేసుకోవాలి. నూనె వేడెక్కాక అందులో ఆయిల్లో వేసుకోవాలి. అవి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. అవి మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి, బాగా కలపాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. మగ్గినాక వాటర్ పోసుకోవాలి. బియ్యానికి సరిపోను వాటర్ పోసుకోవాలండి. నేనైతే 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, 6 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. అంటే 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. తర్వాత వాటర్లో ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత వాటర్ మరిగేటప్పుడు మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని మగ్గనివ్వాలి. ముందుగానే బియ్యం కడిగి పెట్టుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని ఆ మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి. బియ్యాన్ని 2-3 సార్లు కడగాలి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఇలా బాగా రైస్ వాటర్లో కలిసి బాయిల్ అవుతుంది. ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత తీసి చూస్తే రైస్ అయ్యింది. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. ఇంకా అంతేనండి, వేడి వేడి బగారా రైస్ రెడీ. ఈ రైస్తో చికెన్ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. బాయ్ బాయ్.